శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో 20 శ్లోకము నేర్చుకుందాము. మరి 20 శ్లోకంలో మనకి మొత్తము 3 నామాలు వస్తున్నాయి. మొదటి నామము మనకి 16 అక్షరాల నామము, అలాగే రెండవ నామంలో 8 అక్షరాల నామము, మూడవ నామంలో మళ్ళీ మనకి 8 అక్షరాల నామము. మరి మనం ఒకసారి శ్లోకం చూద్దామా? సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజా మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజా మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి. మరి ఈ నామంలో మనము ఒత్తులు దీర్ఘాలు చూసుకుంటే కనుక మనకి ఇక్కడ శ్రీ అన్నది ఒక్క చోటనే వచ్చిందనమాట. శ్రీకి రావద్దు అనమాట. సింజాన, సిమ్ అన్నప్పుడు పక్కన 0 ఉంది. మంజీర మా పక్కన 0 ఉంది. మండిత మా పక్కన 0 ఉంది. పదాంబుజ దా పక్కన 0 ఉంది. అంటే ఇక్కడ మనము కొంచెము స్పష్టంగా పలకాలన్నమాట. పక్కన 0 వచ్చిన ప్రతి చోట కూడా స్పష్టంగా పలకాలి. సింజాన, సింజాన మణి మంజీర మండిత శ్రీపదాంబుజ. మొత్తం 16 అక్షరాల నామం కదా, కాబట్టి ఎక్కడ ఆపకుండా పూర్తి నామం పలకాలి. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. మనకి మొదటి నామంలో శ్రీ అన్నప్పుడు సాకు రావత్తు వచ్చింది. తర్వాత రెండవ నామం చూసుకుంటే మరాళీ మందగమన. ఇందులో ఎలాంటి మహాప్రాణాక్షరాలు కానీ ఒత్తులు కానీ లేవు. కాకపోతే మా పక్కన 0 ఉంది. మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి. మహాలావణ్య సేవదిహి, మహాలావణ్య సేవదిహి. ఇక్కడ గమనిస్తే కనుక అనాకి యావత్తు వచ్చింది. అలాగే ధీ అనేది మహాప్రాణాక్షరము, పక్కన విసర్గ ఉంది. మహాలావణ్య సేవదిహి. మనకి రెండవ నామంలో న్యా అన్నప్పుడు అనాకి యావత్తు వచ్చింది. అలాగే ధీ అనేది ఇది వచ్చేసి 3వ నామం అండి. 3వ నామంలో ఇది ధీ అనేది మహాప్రాణాక్షరము. మళ్ళీ ఒకసారి మనం శ్లోకం చూద్దాము. ఇందులో మనకి ఒత్తులు దీర్ఘాల ఎక్కువగా లేవు. మహాప్రాణ అక్షరం కూడా 3వ నామంలో ఒకటే వచ్చిందనమాట. మొదటి నామంలో శ్రీ అనేది ఒకటి, మళ్ళీ తర్వాత మళ్ళీ 3వ నామంలో లావణ్య సేవదిహి. న్యా అన్నప్పుడు ఒకటి, ధీ అన్నప్పుడు మహాప్రాణాక్షరం అన్నమాట. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి. ఇక్కడ 8 అక్షరాల దగ్గర ఆపచ్చు, మళ్ళీ 8 అక్షరాలు పూర్తి చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి 2 నామాలు వస్తున్నాయి కదా, 2 నామాలు వచ్చినప్పుడు ఈ నామం దగ్గర ఆపి మళ్ళీ ఈ నామం చదువుకోవచ్చు అన్నమాట.
సింజానమణిమంజీరమండిత శ్రీపదాంబుజా మరాళీ మందగమనా మహాలావణ్య సేవదిహి. ఇక్కడ మాత్రం విసర్గ చక్కగా పలకాలి. సేవదిహి దిహి మహాలావణ్య సేవదిహి అనేసరి. మరి మనకి నామావళిలో వచ్చేసరికి 3 నామాలు కదా, శ్రీ కానీ ఓం కానీ చేర్చి మీరు ఇక్కడ బాగా గమనిస్తే లాస్ట్లో యై అనే దగ్గర కూడా మారిందనమాట 3వ నామంకి. శ్రీ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజాయై నమః. శ్రీ మరాళీ మందగమనాయై నమః. శ్రీ మహాలావణ్య సేవధయే నమః. ధయే నమః. శ్రీ మహాలావణ్య సేవధయే నమః. ధ ఒత్తి పలకాలి. శ్రీ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజాయై నమః. శ్రీ మరాళీ మందగమనాయై నమః. శ్రీ మహాలావణ్య సేవధయే నమః. సింజానమణి మంజీరమండిత శ్రీపదాంబుజా మరాళీ మందగమనా మహాలావణ్య సేవదిహి. ఈ రోజుతో మనము మొత్తము 20 శ్లోకాలు నేర్చుకున్నాం. రేపు మొదటి శ్లోకం నుంచి 20 శ్లోకం వరకు ఒకసారి మొత్తము శ్లోకాలు నామావళిలో శ్లోకంలో చక్కగా అన్నీ కూడా ఒకసారి నేర్చుకుందాము, చదువుకుందాము, సాధన చేద్దాము. రేపు మాత్రము మిస్ అవ్వద్దండి వీడియోని, చాలా బాగా ఉంటుంది. అంటే మనం నేర్చుకుందాము. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ చేస్తే కనుక మీకు అర్థమవుతుందా లేదా అనేసి అని కానీ, ఏమన్నా డౌట్ ఉంటే కానీ, లేదంటే ఏదైనా శ్లోకం ఇంకొకసారి చెప్పాలి అంటే కానీ మనము సాయంత్రం పూట లైవ్ చేసేటప్పుడైనా చేసుకుందాము. లేదు అంటే ఇంకొక వీడియో ఎక్స్ట్రాగా చేసుకొని ఆ డౌట్ని, ఆ శ్లోకాన్ని ఇంకొకసారి మనం అందరము మళ్ళీ రిపీట్ చేసుకుందాము. సరేనా అండి? శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాము.